సీన్స్ ఇచ్చి వాటిని డెవలప్ చేయమనేవారు. ఆ సీన్‌ని 2, 3 రోజుల్లో డెవలప్ చేసి ఆదుర్తి గారికి వినిపించేవారు. చెప్పే విధానం, దాన్ని అభివృద్ధి చేసే తీరు నచ్చి ఆదుర్తి సుబ్బారావు గారు 1966లో తన అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. ఆ సమయంలో ఆదుర్తి గారు ఏఎన్నార్‌తో కలిసి అన్నపూర్ణ పిక్చర్‌లో తోడికోడళ్ళు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి విశ్వనాథ్ గారిని ఆడియోగ్రాఫర్‌గా పెట్టుకున్నారు. ఈ సినిమాకి ఆడియోగ్రాఫర్‌గా పెట్టుకున్నారని తెలిసి తర్వాత పుల్లయ్య గారు కూడా ఎన్టీఆర్ నటించిన బండరాముడు సినిమాకి ఆడియోగ్రాఫర్‌గా పెట్టుకున్నారు. తోడుకోడళ్ళు సినిమా 1957లోను, అలాగే బండరాముడు సినిమా 1959లో విడుదలై మంచి విజయాలు సాధించాయి. తోడుకోడళ్ళకి పనిచేసినప్పటి నుంచి ఆదుర్తి గారికి ప్రియ శిష్యుడైపోయారు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత నుంచి వారు ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, అలాగే మోగ మనుషుల సినిమాలకి ఆదుర్తి గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్‌గాను, అసోసియేట్ డైరెక్టర్‌గాను వర్క్ చేశారు. ఈ 4 సినిమాలకి పని చేయడం, వాటన్నింటికి హీరో ఏఎన్నార్ కావడం చేత